ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. పోయే 24 గంటల్లో మహా అద్భుతం జరగబోతుంది. అవునండి, ఇది ఈ రాబోయే 24 గంటల్లో మనం ఈ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో సంభవించే పరిణామాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే పరమేశ్వరుడు, పార్వతీమాత, శని భగవానుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ, జై పార్వతీమాత, జై శనిదేవ అని చెప్పి తప్పకుండా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీ ఇష్ట దైవాన్ని, ఆ పరమేశ్వరుడు, పార్వతీమాతను మరియు శని భగవాను ఒకసారి మనసులో తలుచుకొని చెప్పే ప్రతి మాట కూడా మనసు పెట్టి వినండి. ఎందుకంటే ఈరోజు జరగబోయే పరిణామాల గురించి తెలుసుకుంటే ఈ రాశి వారు నిజంగానే ఆశ్చర్యపోతారు. మరి ఈ రోజున మనసు నిబ్బరంగా ఉంచుకోండి. సానుకూల దృక్పథంతో ఉంటే దైవ కృప మెండుగా లభిస్తుంది. మరియు స్నేహితులారా, ఈరోజు అసలు ఎటువంటి శుభవార్త మీరు వినబోతున్నారు, అలాగే మీ జీవితంలోనే జరగబోయే ప్రధాన అంశంగా భాగంగా మనం వ్యక్తి ద్వారా ఎనలేని కీర్తి ప్రతిష్టలు, అలాగే మంచి శుభవార్తలు మీ జీవితంలోనే ఒక మంచి తోడును పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు, లేదా ఇప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చేస్తూ ఉండవచ్చు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు రాబోతున్నారు, మీ జీవితంలోనే వారి పాత్ర ఏమిటి, అసలు అది మీకు ఒక వరమా లేదంటే గత కర్మలకు వచ్చిన పరీక్ష, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా తగిన సమాధానం మీ రోజున ఈ వీడియోలో తెలియజేయబోతున్నాము. మరియు అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా కూడా మొదటి నుండి చివరి వరకు తప్పగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. మరియు ఈ రాబోయే 24 గంటల్లో, అది కూడా ఈరోజు ఈ రాశివారు యొక్క జీవితంలోనే భారీ మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ రాశివారు సహజంగానే చాలా మంచి మనసు, నిష్కల్మషమైన మనసుతో ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ చేతుల్లో ఉన్నదాన్ని ఇచ్చేసి దానం గుణం మీ సొంతం. కానీ విచిత్రం ఏమిటంటే ఆ మంచితనమే ఇప్పుడు మీకు శాపంగా మారబోయింది. ప్రస్తుతం మీరు రాశి చక్రంలో సంచరిస్తున్న గ్రహాలు తీవ్రమైన కుదుపులకు లోనవుతున్నాయి. కేవలం చిన్న చిన్న మార్పులను మాత్రమే కాకుండా మీ జీవితంలోని తుఫాను లాంటి వార్తను కూడా, కొన్ని అనుకూలకమైన మార్పులు కూడా ఈ రాబోయే 24 గంటల్లో మీకు కలగబోతున్నాయి. మరియు ఆ శుభవార్తలు ఇప్పుడు మీ వినబోతున్నారు. ఈ రాశివారు కర్మఫలదాత అయిన, న్యాయాధికారైన రూపుడైన శని భగవానుడు యొక్క గమనంలోనే, అలాగే శని భగవానుడికి అత్యంత ప్రీతికి పాత్రమైన ఆ పరమేశ్వరుడు, జగన్మాత పార్వతీదేవి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు మీకు అద్భుతవంతమైన మార్పులు జరగబోతున్నాయి. మన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వాలి అంటే ఇలాంటి శుభముహూర్తంలోనే దైవ ప్రార్థన ఎంతో ఉత్తమమైనది. మరొక ముఖ్యమైన విషయం, వీడియోను చూస్తున్న సమయంలోనే మీ మనసులోనే కొన్ని ఆలోచనలు రావచ్చు. ప్రతిరోజు కూడా వినే మాటలే కదని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి. ఎవరి జీవితాన్ని ఎప్పుడు ఏ విధంగా కూడా మార్చేస్తాయో ఆ భగవంతుడైన ఆ పరమశివుడు మరియు ఆ శనిదేవుడికే తెలుసు. కాబట్టి ఇక మీ మనసులో పూర్తిగా వీడియో పైన దృష్టి పెట్టండి. మీ జీవితాన్ని మార్చగల అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి కొన్ని నిజాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ రాశి వారి పైన ప్రస్తుతం పనిచేస్తున్న గ్రహస్థితి, వీటి యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంటుందంటే, గ్రహస్థితిలో మార్పు అనేవి సాధారణంగా రాలేదు.
ఈరోజు అనగా రాబోయే 24 గంటలు మీ జీవితంలోని మీ యొక్క ఆలోచన స్థితి, భవిష్యత్తులో మీకు రాబోతున్నటువంటి మంచి మంచి శుభవార్తలు ఏ విధంగా మీరు పొందుకోబోతున్నారు, మీ జీవితంలోని ఎక్కువగా మీరు చాలా బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. తప్పుడు వ్యక్తులను పూర్తిగా అర్థం చేసుకొని మీ జీవితంలోనికి రావడానికి స్థానం కల్పించారు. అయితే ప్రస్తుతం మీ రాశి వారి మీద పనిచేస్తున్నటువంటి గ్రహశక్తి చాలా తీవ్రంగా ఉంది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలోనే ఏ పని చేసినా సరే ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైనటువంటి సమస్యలు ఇలా ఎదురవుతూ వస్తూ ఉన్నాయి. మీరు తప్పు చేయకపోయినా సరే, మీ నిజాయితీ నమ్మకపోయినా సరే, ఈ మంచితనాన్ని బలహీనంగా తీసుకున్న ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక విధానంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందని మీరు అనుకుంటున్నారు, కానీ ఇతరుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించి మంచి మనస్సు మీది మీ బాధలు బయటకి చెప్పుకోలేక మనసులో దాచుకున్నారు. అదే కారణం మీ లోపల ఎక్కువ విషయాలను బాధపడుతూ ఉంటారు. ప్రస్తుతం మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావం మిమ్మల్ని మరింత కూడా ఎక్కువగా పరీక్షించబోతున్నాయి. మీ సహనం ఎంతవరకు ఉంది, మీ నిజాయితీ ఎంతవరకు నిలబడబోతుంది, మీరు ఒంటరిగా నిలబడతారా లేదా అనే ప్రశ్నకు సమాధానం మీరు దొరకవచ్చు. కానీ కాలానికి మరియు ఆ పార్వతీ పరమేశ్వర్లకు మాత్రం మీరేంటో, మీ మనస్తత్వం ఏమిటో అనేది పూర్తిగా అర్థమైంది. కాలం యొక్క గమనంలోని మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. అవి మన జీవిత గమనాన్ని మలుపు తిప్పుతాయి. కాబట్టి కాలం పెట్టే ఈ పరీక్షల్లో మీరు పూర్తిగా విజేతగానే మిగిలిపోయారు. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు మీకు మంచి కాలం మొదలైంది. మీరు గమనించకపోయినా మీ జీవితంలోనే చిన్న చిన్న మార్పులనేటివి ఇప్పటికే మొదలయ్యాయి. మీ ఆలోచనల మార్పులు, నిర్ణయాల పట్ల ఒక మంచి స్పష్టత, అలాగే మీరు ఎవరి మీద కూడా ఆధారపడకూడదు అని ఒక భావన, ఇవన్నీ కూడా గ్రహస్థితులను మిమ్మల్ని మరొక దిశకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ఒక సిద్ధం. ఈ శని ప్రభావం మీ పైన నుండి కొంచెం తగ్గుముఖం పడే ఉంది. అయితే శని ప్రభావంతో కూడినటువంటి గమనం కాస్త కొన్ని సంవత్సరాలుగా మీ పైన కొంచెం ఎక్కువగా ప్రభావం చూపించినప్పటికీ అది మీకు శిక్ష కాదు. మిమ్మల్ని న్యాయం వైపు శని భగవానుడు అడుగులు వేస్తూ తీసుకొస్తున్నాడు. ఇక శని ప్రభావం కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా ఉండడం వలన శని భగవానుడి యొక్క భయం కూడా కాకుండా మీరు శని భగవానుని దూషించడం కూడా జరిగింది. అలాగే నోరు తెరిస్తే మీరు ఎప్పుడు కూడా మీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం, అలాగే మీ కర్మ ఫలితాలు సరిగ్గా లేవని మీ గురించి, మీరు చేసే పనుల గురించి చాలా తక్కువగా మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా మీరు చేస్తూ వచ్చారు. అయితే ఇది సరైనది కాదు. మనకు మంచి జరిగినా చెడు జరిగినా మన మనస్తత్వం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి. అయితే శని భగవానుడు పట్ల మీరు చేస్తున్న ఈ యొక్క దైవ దూషణ ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని మరింత ఎక్కువగా కఠినమైన పరీక్షలకు గురి చేసేలాగా చేయింది. కొన్ని సంవత్సరాలుగా మీరైతే తప్పు కూడా తెలుసుకోవాలి. శని భగవానుడు మరియు పరమేశ్వరుడు తప్పకుండా మన్నించమని చెప్పి వేడుకోండి. ఈ రోజున మీకు కుదిరితే ప్రతిరోజు లేదా సోమవారమైనా కానీ శని భగవానుడు మరియు శివాలయంలోనే పరమశివుడికి, పార్వతీదేవికి దర్శించుకోండి. కుదరకపోతే కనీసం నవగ్రహాల ఆరాధన చేసుకుంటూ నవగ్రహాలకు చక్కగా పసుపు కుంకుమలతో పూజ చేసుకోండి. లేదంటే శని భగవానుడికి ప్రత్యేక పూజ చేసుకొని నల్ల నువ్వులతోని స్వామివారికి అభిషేకం చేయడం, లేదంటే నల్ల నువ్వులతో నూనెతో అభిషేకం చేయడము, స్వామివారికి అభిషేకం చేయడము, లేదంటే నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయడము, స్వామివారి ముందు ఒక చిన్న దీపం వెలిగించడం, ఇలాంటివన్నీ కూడా చేయండి.
ఈ రోజున శివుడికి బిల్వపత్రాలతో పూజ చేయడం కూడా మీకెంతో మేలు చేస్తుంది. మీరు చెప్పుకున్న ఈ సంకల్పం, కోరిక లేదంటే మీరు చేసిన తప్పులకు పశ్చాత్తాపం పొందాలని చెప్పేసి భగవంతుని వేడుకోండి. మీరు చేసిన ఆ పశ్చాత్తాపంలో చేసే పూజ లేదంటే నామస్మరణ లేదా అభిషేకం ఇలా ఏదైనా సరే కావచ్చు. మీలో కలిగిన ఆ పశ్చాత్తాపానికి మీరు స్వామివారికి చెప్పుకున్నటువంటి క్షమాపణలు భగవంతుడు తప్పకుండా కూడా కరిగిపోతాడు. ఈ పవిత్రమైనటువంటి రోజున చేసే ఏ చిన్న పూజ అయినా సరే అది మనసులోనే భారాన్ని తొలగించేసి ప్రశాంతతను చేకూరుస్తుంది. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు అనేది మాత్రమే భగవంతుడు చూస్తాడు. మీలోని ఆడంబరంగా చేయకపోయినా సరే పర్వాలేదు, కానీ ఒక చిన్న నువ్వుల నూనె దీపాన్ని సరే వెలిగించి మనసులోనే ఓ శనిదేవ, పరమేశ్వర, పార్వతీమాత, నాకు తెలిసి తెలియక మిమ్మల్ని దూషించాను, తప్పుగా మాట్లాడాను, నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను రక్షించండి, నా కళ్ళు తెరిపించండి అని సమాజంలో ఎవరు ఏమిటి అనేది నాకు పూర్తిగా అర్థమయ్యేలా చేశారు. ఇక నుంచి నన్ను ఎటువంటి వ్యక్తులతో ఎలా ఉండాలి అనే విషయంలో, అలాగే క్రమశిక్షణ విషయంలోనూ, నేను చేసే ప్రతి పనుల విషయంలోనూ ఏ మార్పులైతే నాకు కలుగుతున్నాయో ఆ మార్పును పట్ల నేను ధైర్యంగా ఎదుర్కొనే అవకాశాన్ని ఇవ్వమని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఎప్పుడు కూడా శనిదేవుడు వెంటనే ఫలితాన్ని ఇవ్వడు, కొంచెం ఆలస్యంగా ఇస్తాడు. మిమ్మల్ని మరింత ఎక్కువగా మరలా పరీక్ష గురి చేయవచ్చు, కానీ పూర్తిగా అయితే మీకు మంచి చేస్తాడు. ఇది మాత్రం నమ్మండి. శని స్థితి ఈ రోజున చెప్పాలి అంటే ఈ రాబోయే 24 గంటల్లోనే మీ రాశి వారికి ఒక విషయం స్పష్టంగా భగవంతుడు చెప్తున్నాడు. మీరు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. మీరు ఎవరి కోసం తల వంచవలసిన అవసరం గిట్ల లేదు. మీరు విలువ మీకు తెలుస్తుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకండి. అదే మీరు చేసిన అతిపెద్ద తప్పు. మీ చుట్టూ ఉన్న వారిని కూడా మీరు ఎప్పుడు కూడా పొగుడుతూ ఉంటారు. వారు అది సాధిస్తారు, ఇది సాధిస్తారు, అక్కడికి వెళ్ళండి బ్రహ్మాండంగా ఉంటారు అని చెప్పేసి, కానీ మీ గురించి మాత్రం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు బ్రహ్మాండం అంతా కూడా మీలోనే దాగి ఉందని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. అయితే శనిదేవుడు యొక్క ప్రభావంతోనే మరింత ఆ పార్వతీ పరమేశ్వర్ల దయతో మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. మీలో తెలియనటువంటి ఒక కొత్త తేజస్సు, అలాగే ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. మీ జీవితంలోనే ఒక వ్యక్తి, మీ జీవితంలోనే బాగా కీలకమైన ఒక వ్యక్తి పెద్ద పాత్ర పోషించబోతున్నాడు. ఇక నిజంగా ఎవరు అంటే మీ మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నారు, మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారు అనేది కూడా మీకు స్పష్టంగా కంటికి కనిపించేలాగా భగవంతుడు మిమ్మల్ని ఒక దివ్యమైన తేజస్సుతో మీకు వరాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే ఈరోజు రాబోయే 24 గంటల్లో మీ రాశి వారికి తీసుకునే నిర్ణయాలు జీవితాంత ప్రభావం చూపిస్తాయి. అందుకే మీరు తప్పకుండా ఏ పని చేసినా కానీ ముందుగా శని భగవానుడు పరమశివుడిని తలుచుకోండి. మిమ్మల్ని ఏ విషయంలోనైనా సరే భగవంతుడు తొందర పెట్టడు, కానీ నిదానంగా ఆలోచించండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మీకే మంచిది. ఇక రాబోయే రాహు యొక్క ప్రభావం, రహస్య మార్పులు ఆరంభం కాబట్టి, రాహు యొక్క ప్రభావం జరుగుతాయి కాబట్టి మీరు ఎవరితోనైనా సరే కానీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడిన, మీకు సంబంధించిన, మీ ఇంటికి సంబంధించిన విషయాలు, రహస్యాలు అలాంటివన్నీ కూడా ఉంటాయి. తొందరపడి మనం చెప్పకూడదు అని అనుకుంటూనే ఎవరైనా సరే ఒక వ్యక్తి మన పైన తెలియనటువంటి ఒక చిన్న ప్రేమను చూపించడం కూడా కొంతమందికి ఎలాంటి అనిపిస్తుందంటే, మీరు వారితో బాగా మాట్లాడుతున్నారు కదా, మన గురించి చెప్పుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి ఉన్నది లేనివి అన్ని రహస్యాలన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాబోయే కాలంలోనే ముఖ్యంగా 24 గంటల్లో ఒక పెద్ద మలుపు అనేది
మీకు తప్పకుండా కూడా జీవితంలోనే కనిపిస్తుంది. రాహు యొక్క ప్రభావం కూడా ఎలా ఉంటుందంటే బయటకు కనిపించకుండా రాహు తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఇటీవల మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోని అర్థం లేకుండా దూరం అయిపోవడం, మరియు కొంతమంది అనుకోకుండా దగ్గరవ్వడం, దగ్గరైన వారు మిమ్మల్ని మోసం చేయడం, ఇదంతా రాహు యొక్క కలయిక. కాబట్టి రాహు ఎప్పుడు కూడా అవసరం లేని వారిని కావలసిన వారిని తీసుకొస్తాడు. అవసరం లేని వారిని తొలగిచ్చేస్తాడు. కొన్ని సందర్భంలో అది మంచిగా అనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా మీకు అయితే అంత మంచి జరుగుతుంది. రాహు ప్రభావంలోని ఈరోజు చెప్పాలి అంటే ఈ రాశి వారు ఇక నుంచి కూడా రాబోయే 24 గంటల వరకు కూడా కొన్ని నిజాలను మీరు తెలుసుకోగలుగుతారు. ఎవరు శాశ్వతం కాదు, నిజం మాత్రమే ఎప్పుడు కూడా నిలబడి ఉంటుంది అని మీరు తప్పకుండా తెలుసుకుంటారు. ఇక గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక రహస్యం అనేది పటాబయలు కాబోయే ముందు మీ ముందుకు తీసుకురాబోతుంది. మీ ఇంట్లోనే, మీ కుటుంబంలోనే, మీరు పనిచేసే చోట ఏదో ఒక విషయం వెలుగులోకి రాబోతుంది. అది మొదటిగా మీకు ఆశ్చర్యాన్ని ఇవ్వవచ్చు, కానీ అదే మీకు విముక్తి దారి చూపిస్తుంది. రాహు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలము దాచనివ్వడు. కాబట్టి ఈ రాశివారు ఈ రోజున కాలంలో నిజానికి దగ్గర అవుతారు. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి అనేది ఒక భయంలాగా మిమ్మల్ని చాలా రోజుల నుంచి కూడా ఎప్పుడు భయపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు భయం కాదు, ఒక సంకేతం. ఇప్పుడు ఈ చెప్పే విషయాలు కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ రాశివారు కాలంలోనే, అంటే ఇటీవల కాలంలోనే కొంచెం తెలియనటువంటి ఆలోచనలు, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, నిద్ర పట్టినట్టుగా ఎంతసేపు కొన్ని కలలు రావడం, ఇవన్నీ కూడా కొన్ని నెలలుగా ఇలా జరుగుతూ తరచూ వస్తుంది. అయితే ఇది భయం కాదు, ఇది ఒక శక్తి. అంటే మీ ఇంట్లోనే ఒక రక్షణ శక్తి అనేది మీ చుట్టూ తిరుగుతూ మీ పైన ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ మీరు గనక మీ ఇంట్లో ఉన్న మీ పూర్వీకుల గురించి పూర్తిగా మర్చిపోయిన, లేదంటే కులదేవత ఆరాధన పూర్తిగా పక్కన పెట్టిన, మరియు కులదేవతకి సంబంధించినటువంటి పూజలు కానీ, నామస్మరణ కానీ ఇవేమీ కూడా మీరు చేయకపోవడం వలన మనశ్శాంతి ఉండదు. ప్రతి ఒక్కరూ గమనించాలి. మన ఇంట్లో మన దేవత ఆరాధన అంటే మనకు పూర్వీకుల కాలం నుండి చేస్తున్నటువంటి దేవత ఆరాధన మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అలాగే మన తాత ముత్తాతల కాలం నుండి కూడా వస్తున్నటువంటి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో, వారి కృప లేనిదే మనకి ఎప్పుడు కూడా మనశ్శాంతి కానీ, మనం అనుకున్న పనులు సక్రమంగా జరగకపోవడం కానీ ఇవేమీ జరగవు. కాబట్టి వారి కృపతోనే మనం మన పనులను సులభంగా చేసుకోవాలి. అంటే ప్రతి అమావాస్య నాడు వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కనుక్కొని పెద్దలకు వారికి చేయవలసినటువంటి కార్యక్రమాలు తప్పకుండా చేయండి. అలాగే మీ పెద్దలను కనుక్కొని మీ యొక్క ఇంటి దైవం ఎవరు, కులదేవత ఎవరు అని చెప్పి తెలుసుకొని వారి యొక్క పూజ, అలాగే నామస్మరణ ఇవన్నీ చేసుకొని ప్రయత్నం చేయండి. ఆ పార్వతీ పరమేశ్వరుల పూజతో పాటుగా ఈ పితృదేవతల శక్తులు పరిపుష్టమై మిమ్మల్ని అనేక రకాలైన విజయ బాటలు నడిపిస్తాయి. అయితే మీ జీవితంలోనే వచ్చే మార్పులను కూడా మీరు చూసి నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక నెల ఆచరించి చూడండి, తర్వాత మీ జీవితంలోనే వచ్చే మార్పులను మీరు తప్పకుండా పొందుతారు. ఇక అలాగే మీరు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, కానీ మీ మనసు ఎక్కడో ఉండి ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని ఏదో తెలియనినటువంటి బాధలో మునిగిపోయి ఉంటారు. నిరంతరం మీరు గమనించండి. ఇదంతా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవడం వలన, కులదేవత ఆరాధన యొక్క అంటే కులదైవం యొక్క అనుగ్రహం తప్పడం వలన ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ పనులను సులభంగాను, మీ కోరికలన్నీ కూడా సమగ్రవంతంగా నెరవేర్చుకోవడం కోసం మీరు తప్పకుండా కూడా కొన్ని విషయాలలో మాత్రం మీరు మీ మార్పును కొంచెం ముందుకు తీసుకురావాలి. అయితే ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి ఈరోజు
ఒక కొత్త కీలక పాత్ర అయితే పోషించబోతున్నాడు. దైవ ప్రార్థన సేవలు మీకు అండగా ఉండి మీ సమస్యలన్నీ సులభంగా పరిష్కరించగలుగుతాయి. అసలు ఈ వ్యక్తి ఎవరనేది ఇప్పుడు మీకు మొదటిలో అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తిత్వం మీకైతే ఒక మంచి బంధం అనేది ఏర్పడబోతుంది. ఆ వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని తీసుకొస్తాడు, లేదంటే ఏదైనా మీకు తెలియనటువంటి ఒక నిజాన్ని మీతో షేర్ చేసుకోవచ్చు, లేదా మీ జీవిత దిశనే మార్చేసే ఒక సలహా మీకు చెప్తాడు. ఇలా ఏదైనా ఒక కానవచ్చు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునుపటిలాగానైతే మీ ఆలోచన విధానం అయితే ఉండదు. ఇక వారి మాటలు మీ మనసులోని నెమ్మల్ని మేల్కొల్పేలాగా మీకు ఉపయోగపడేలాగా ఉన్నాయి. రాత్రులు నిద్ర లేకుండా కూడా చేస్తాయి. అంటే మీ మనసులోనే మంచి అభివృద్ధికరమైన ఆలోచనలు నడుస్తాయి. ఆ వ్యక్తి చెప్పే సలహా ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మీ జీవితంలోనే ఆ వ్యక్తి రావడం అనేది ఒక అధ్యాయం ముగిసి మరొక అధ్యాయం మొదలుపెట్టే అవకాశం ఉంది భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. మరి రాబోయే 24 గంటల కాలంలో మీ జీవితంలోని అనేక మార్పులు సంభవించబోతున్నాయి. ఇది సాధారణమైన రోజు కాదు. ఎందుకంటే మీ జీవితంలోనే బయట కనిపించని లోపల బలమైన మార్పులు ఈ రోజు నుంచే మొదలవుతున్నాయి. మీరు గమనించినట్లయితే ఏ పని చేస్తున్నా సరే చాలా రోజుల నుండి మీ మనసు అనేది మీ దగ్గర ఉండటం లేదు. రకరకాల ఆలోచనలు చేస్తూ రకరకాల ప్రదేశాలకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మీ జీవితంలోనే మరింత ఎక్కువగా మీ ముందుకు సాగాలని, పాత బంధాలు, పాత బాధలు, పాత నమ్మకాలన్నీ కూడా ఒకసారి మళ్ళా గుర్తుకొస్తేనే మంచిది. ఒకసారి గుర్తు చేసుకుంటే పలానా రోజు ఇలా జరిగింది, మరలా మనం ఆ తప్పు చేయకూడదు అని మన మనసుకు మనం నచ్చచెప్పుకోవాలి అని. కాబట్టి అప్పుడే అలాంటివి మనకు జ్ఞాపకం రావడం కూడా మంచిదే. కాబట్టి మీ ఆలోచన దిశను పూర్తిగా మార్చేసే ఆ వ్యక్తి రాక మీకు అత్యంత అద్భుతమైన శుభ సంకేతం అని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా మంచి శుభవార్తలు ఆ పరమశివుడు అనుగ్రహంతోనే వినే యోగం కనిపిస్తుంది. అలాగే మీ రాశి వారికి ఈ రాబోయే 24 గంటలు మంచి భవిష్యత్తు అనేది కనిపిస్తుంది. ఇక మీరు ఒక నిజాన్ని తప్పకుండా తెలుసుకుంటారు. అలాగే ఎవరిని కూడా మనం మార్చలేము. మనల్ని మనమే మార్చుకోవాలి. మనకు మనమే ఒక గొప్ప ఆయుధంలాగా ఎంకరేజ్ చేసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరికి సహాయం చేయరు. మనకు మనమే సహాయం చేసుకోవాలని విషయాలను మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకొని ఆత్మవిశ్వాసం మీకు ఎక్కువగా అందుతుంది. ఇక మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి దైవ చింతన ఎంతో ముఖ్యమైనది. అలాగే ఒక కొత్త బంధాలు కానీ, లేదంటే పరిచయాలు కానీ, ఇలా ఏదైనా సరే కావచ్చు, మీ జీవితంలోనే అనేక రకాల మార్పులకు కారణమవుతాయి. అటు ఉద్యోగుల కుటుంబం కావచ్చు, లేదంటే మీరు అనుకున్న ఒక విషయం స్పష్టమైన అవగాహన కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు, లేదా ఎవరినైనా సరే కానీ మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి నుంచి మీకు పూర్తిగా ఒక స్పష్టతకు రాకపోవచ్చు, కానీ నమ్మకం అనేది ఆ వ్యక్తి పట్ల కూలిపోయినంత పనిగా మీరు ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవారు అనేది విషయాన్ని ఒక అవగాహనకు వస్తారు. ఇక మీరు మౌనంగా మీరు తెలుసుకోలేనటువంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. అంటే ఈ రాబోయే 24 గంటల్లో కోపం వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండండి. పరమేశ్వరుణ్ణి, పార్వతీదేవిని స్మరిస్తూ మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉండండి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు ఈరోజు ఫలితం ఇవ్వకపోయిన తర్వాత మాత్రం మంచి ఫలితాన్ని అయితే ఇచ్చే అవకాశం అయితే ఉన్నాయి. భవిష్యత్తులో మీరు చాలా వరకు కూడా అనేక రకాలుగా అంటే మీ జీవితాన్ని మార్చే రోజులు ఈ రోజు నుంచే మీరు పొందబోతున్నారు. ఇక మీ జీవితంలోనే ఈ రాబోయే 24 గంటలు చాలా విలువైన
విషయాలు, అలాగే ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తితో ఉన్న బంధం ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీ జీవితంలోనే అద్భుతమైన శుభవార్తలు తీసుకొచ్చే దిశగానైతే ఆ వ్యక్తి పరిచయం మీకు కనిపిస్తుంది. వారు చెప్పే ఒక మాట మిమ్మల్ని అనేక రకాల ఆలోచనలకు గురి చేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటో, దైవం మన పక్కన ఉంటే మనకు మార్గదర్శకం చేస్తుంది. మరి ఈ రోజు నుంచి మీరు ఏ విషయాలనైనా సరే కానీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం గుడ్డిగా నమ్మి వారే మనల్ని మోసం చేశారు. కాబట్టి ఈ విషయాల పట్ల కూడా మీరు ఒక అవగాహనకు వస్తారు. మరియు ఈ రాబోయే 24 గంటల్లో మీకు జరిగే మార్పుల గురించి, మరియు ఈ రాశివారు ఈ రోజున శని భగవానుడు మరియు పరమశివుడి పార్వతీమాత ఎక్కువగా ఆరాధించండి. అంతేకాకుండా స్వామివారి ముందు నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టండి. శివాలయంలో నేతి దీపం వెలిగించండి. వీలుంటే స్వామివారికి నువ్వుల నూనెతో శనిదేవుడికి అభిషేకం, శివుడికి పాలతో అభిషేకం లాంటివి చేయండి. మరియు ఈ విధానంగా చేయండి. ఈ రాశివారు తప్పకుండా కూడా ఈ రోజున ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, శని స్తోత్రం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం, కాకులకు కుక్కలకి ఆహారం ఇవ్వడం లాంటివి చేయండి. కోపాన్ని నియంత్రణ చేసుకోండి. ప్రశాంతమైన మనసుతో ఉండండి. మరి మీరు కోరిన కోరికలన్నీ నెరవేరాలని చెప్పి, మీ మనసులో ఉన్న బాధ అంతా కూడా తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రాశి వారిని తరపున ఆ పార్వతీ మాత పరమేశ్వరుడి యొక్కను శనిదేవుణ్ణి వేడుకుంటున్నాను. మరియు ఈ రాశివారు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.